ఇప్పుడు చేస్తే అరెస్టులు, జైళ్ళు, తర్వాత వేధింపులు ఉంటాయి. ఇళ్ల మీద దాడులు, లేకపోతే వ్యాపారాలు చెడగొట్టడాలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఓ రకంగా చెప్పాలంటే బెంగాల్ నడుస్తుంది మన దగ్గర. హాఫ్ బెంగాల్ ఇప్పటికి, పూర్తి బెంగాల్ అవ్వలేదు, అంతే తేడా. ఇలాంటి సిచ్యుయేషన్ లో ఎందుకు వచ్చిన గొడవ? లాస్ట్ 6 months ముందు ఏమన్నా తెగిస్తారు, అంతే తప్పించి ఇప్పుడు తెగించే ధైర్యం చాలట్లేదు చాలా మందికి. ఇప్పుడు ఆయన ఎవరో ఎమ్మెల్యే అక్కడ అయ్యన్నపాత్రుడు ఏరియాలో వెళ్ళి నిరసన చేయడానికి వెళ్ళాడు, ఏదో మట్టి తవ్వుకుపోతున్నారని. వెంటనే రాత్రి కొట్టేశారు అతని ఇది పగలగొట్టారు, వెహికల్ అవన్నీ. కనీసం కేసు కూడా పెట్టరు అవతల, పైగా రివర్స్ లో కేసు పెడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిన్న అక్కడ ఏదో అనంతపురం జిల్లాలో హనీ ట్రాప్ జరిగింది, వాళ్ళు సాక్షిలో రాసుకొచ్చారు. ఆ అనంతపురం జిల్లాలో బోల్డంతమంది నాయకులు ఉన్నారు కదా, ఎందుకు ఆందోళనకి దిగలేదు వాళ్ళందరూ? దిగినప్పుడు వెనకాల జనం రావాలి, వస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు. అసలు కేసు కంటే ఇది ప్రచారం ఎక్కువ చేస్తారు. ఎవడి కాడు ఎందుకు రెడ్ బుక్ రాజ్యాంగం బాగా భయపెడుతుంది వీళ్ళని. వైసీపీలో కూడా పార్టీ అధిష్టానం ఏదైనా ఒక గీత గీసి ఈ గీత దాటద్దంటుందా? అందుకే వీళ్ళందరూ సైలెంట్ అవుతున్నారా, లోకల్ లీడర్స్ కూడా? ఎందుకంటే నాకు తెలిసి అధినాయకత్వం అట్లా అంటుంది అనుకోవట్లేదు. ఎందుకంటే మొన్న కూడా జగన్ కూర్చోబెట్టి మీటింగులు పెట్టి మీరు యాక్టివ్ అవ్వండి అని చెప్తున్నాడు కదా. యాక్టివ్ అంటే వీళ్ళ దృష్టిలో